ప్రమాదం ఇలా కూడా జరుగుతుందా అనే యాక్సిడెంట్ ను మీరు ఇప్పుడు చూడబోతున్నారు. చిలీలోని శాంటియాగో నగరం శివారులో జరిగింది. లిక్విడ్ గ్యాస్ తో వస్తున్న ఓ లారీ హైవేపై తిరగబడింది. అయితే అందులోని గ్యాస్ చూడండి ఎలా బయటకు వచ్చిందో. ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. క్షణాల వ్యవధిలో పేలుడు జరిగింది. అప్పటికే ఆ రూట్ లో ఎదురుగా వస్తున్న 4 కార్లు, ఒక బైకర్ ఆ గ్యాస్ లో చిక్కుకుపోయారు. 150 నుండి 200 మీటర్ల వ్యవధిలో మొత్తం 50 వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రమాదం ఇలా కూడా జరుగుతుందా అనే ఓ యాక్సిడెంట్ ను మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఆయన స్క్రీన్ పైన చూస్తున్నాము. చిలీలోని శాంటియాగో నగరం శివారులో జరిగింది. లిక్విడ్ గ్యాస్ తో వస్తున్న ఓ లారీ హైవేపై తిరగబడింది. అంతే, అందులోని గ్యాస్ చూడండి ఎలా బయటకు వచ్చిందో. ఆ ప్రాంతాన్ని చుట్టూ కమ్మేసింది. క్షణాల వ్యవధిలో పేలుడు జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ గ్యాస్ రావడం బట్టి కూడా అప్పటికే ఆ రూట్ లో ఎదురుగా వస్తున్న ఒక 4 కార్లు, ఒక బైకర్ కూడా ఆ గ్యాస్ లో చిక్కుపోయినట్టుగా తెలుస్తోంది. 150 నుండి 200 మీటర్ల వ్యవధిలో మొత్తంగా 50 వాహనాల వరకు దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో 4 చనిపోయారు, మరొక 17 మంది గాయపడ్డారు. మంటల్ని పూర్తిగా ఆర్పేందుకు చాలా సమయం పట్టింది. లారీ అదుపు తప్పడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసు అధికారులు గుర్తించారు. డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. మరొక 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు ప్రకటించారు. ప్రమాదం ఇలా కూడా జరుగుతుందా అనే ఒక యాక్సిడెంట్ ను మీరు ఇప్పుడు చూడబోతున్నారు. చిలీలోని శాంటియాగో నగరం శివారులో జరిగింది. లిక్విడ్ గ్యాస్ తో వస్తున్న ఒక లారీ హైవేపై తిరగబడింది. అంతే, అందులోని గ్యాస్ మొత్తం బయటకు వచ్చేసింది. ఆ ప్రాంతాన్ని చుట్టూ ఆ గ్యాస్ కమ్మేసింది. క్షణాల వ్యవధిలో పేలుడు జరిగింది. అప్పటికే ఆ రూట్ లో ఎదురుగా వస్తున్న 4 కార్లు, ఒక బైకర్ ఆ లిక్విడ్ లో చిక్కుకుపోయారు. ఆ గ్యాస్ లో చిక్కుకుపోయారు. 150 నుండి 200 మీటర్ల వ్యవధిలో మొత్తంగా 50 వాహనాల వరకు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 4 చనిపోయారు, మరొక 17 మంది గాయపడ్డారు. మంటల్ని పూర్తిగా ఆర్పేందుకు చాలా సమయం పట్టింది. లారీ అదుపు తప్పడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు అధికారులు గుర్తించారు. సజీవంగా డ్రైవర్ అయితే దహనమయ్యాడు. మరొక 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు ప్రకటించారు.